శ్రీ మాత్రే నమః. ఆణిముత్యాల ఛానల్కు స్వాగతం, నమస్కారములు. పరమాత్ముడు ప్రకృతి సిద్ధమైన నైవేద్యాలనే స్వీకరిస్తాడు. దీనికి వెనుక ఉన్న రహస్యం ఏమిటి? ఆధ్యాత్మిక కారణం ఏమిటి? ఆధ్యాత్మిక పరంగా కదలీ ఫలం సమర్పయామి అంటూ మనము ప్రకృతి పరమైన నైవేద్యాన్ని భగవంతునికి సమర్పిస్తాం. మరి మన పూర్వీకులు ప్రకృతి ఇచ్చిన ఈ పవిత్రమైన ఫలాన్ని భగవంతునికి సమర్పించి తర్వాత ప్రసాదంగా స్వీకరించమన్నారు. దీనిలో అసలు రహస్యం ఏమిటి? ఇవన్నీ తెలుసుకోవాలంటే వీడియో కొస్తాకా చూడండి, తప్పక చూడండి. ఈ పత్రభరితమైన హరితవనములో ఆకుల మధ్య పూలు ఆహ్లాదకరంగా దర్శనమిస్తాయి. ఈ పూలను పూజా పుష్పాలుగా సమర్పించుకోవడానికై పుష్పవాటికలను నిర్మాణం చేపడతాం. పూలు నుండి కాయలు, కాయల నుండి పళ్ళు, పళ్ళ నుండి చెట్లు కనువిందుగా పెంచబడతాయి. పళ్ళల్లో ప్రధానమైనది అరటిపండు. అరటిపండు నైవేద్యం. ముందు మనము అరటి పండును నైవేద్యంగా సమర్పిస్తాం. అరటి ఆకులో భోజనాలు చేస్తారు. ఈ అరటి ఆకులను తోరణాలుగా కట్టుకుంటారు. మామిడి ఆకులను తోరణాలుగా కడతారు. వీటి వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటి? అరటి పండు జీర్ణక్రియను పెంపొందిస్తుంది. అరటి ఆకులో భోజనం ఆనందంగా ఉంటుంది. మామిడి తోరణాలు మనకు కనులకు ఆహ్లాదకరంగా ప్రాణవాయువును ఆక్సిజన్ను సరఫరా చేస్తుంటే మనము చక్కగా ఆరోగ్యంగా అలాంటి నెగటివ్ లేకుండా పాజిటివ్ ఉండే వాతావరణంలో ఆ పరిసరాలలో మనము నివసిస్తే ఎంతో సంతోషంగా ఆనందంగా జీవించగలుగుతాం. మరి అరటి ఆకుల్లో భోంచేస్తాం కదా, మనము భగవంతునికి సమర్పించేటప్పుడు పండ్లతో పాటు తమలపాకులని నైవేద్యంగా సమర్పిస్తాం. తాంబూలం భగవంతునికి సమర్పిస్తాం. తాంబూలం పెట్టే భగవంతుడికి మనం ఆ పండ్లు నైవేద్యంగా సమర్పిస్తాము కదా. తమలపాకు చక్కని జీర్ణశక్తి కలిగిస్తుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. అందుకే కదలీ ఫలం సమర్పయామి అంటూ ప్రకృతి పరమైన ఈ తమలపాకులో అరటి పండు పెట్టి నైవేద్యంగా భగవంతుడికి తాంబూలంగా సమర్పిస్తాం. ఇంత అర్థం దీనిలో దాగి ఉంది. ఈ ప్రకృతి ఇచ్చిన ఈ అమూల్యమైన అరటి పండును మనము భగవంతునికి సమర్పించి ఆ పండుని మనం కూడా ఆహారంగా స్వీకరిస్తాం. అంటే అరటి పండు సాధారణంగా మనకు కనిపిస్తుంది, కానీ ఆరోగ్యం, ఆధ్యాత్మిక శక్తి దానిలో దాగి ఉన్నాయి. ఆరోగ్యకరమైన అరటి పండు దానిలో ఆధ్యాత్మిక శక్తితో పాటు మనకు శరీరానికి కావలసిన ఆరోగ్య రహస్యాలు, మనకి కావలసిన శక్తి అన్నీ ఈ అరటి పండులో దాగి ఉన్నాయి. ఇలాంటి చిన్న చిన్న ఆధ్యాత్మిక వీడియోల కోసం విజయలక్ష్మి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ప్రకృతి మనకు ఇచ్చింది ప్రతి ఫలం, ప్రతి ఆహారం ఆరోగ్యానికి మాత్రమే కాదండి, ఆధ్యాత్మిక శక్తికి కూడా సంకేతం. ప్రకృతి ఇచ్చిన దాన్ని కృతజ్ఞతతో భగవంతునికి సమర్పించి ఆ భగవంతుని ఆశీర్వాదముగా మనము స్వీకరిస్తాం. అదే మనకు గొప్ప సంపద. అరటిపండు ఇది కేవలం నైవేద్యం మాత్రమే కాదు, ఒక అమూల్యమైన పోషక విలువలు దాగి ఉన్న ఒక పండు అరటిపండు. ఈ అమూల్యమైన ఎన్నో పోషక విలువలు దాగి ఉన్నాయి. అమూల్యమైన శక్తి గల ఔషధం. ఈ పోషక విలువలు ఏ పోషక విలువలు ఈ అరటి పండులో దాగి ఉన్నాయి? పొటాషియం. ఇది మన హృదయ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. దీనిలో ఫైబర్. ఈ ఫైబర్ మన జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. దీనిలో ఉండే విటమిన్ B6 మన నరాలకు, మెదడు పనితీరుకు సహాయం చేస్తుంది. సహజ శక్తి. ఈ
అరటి పండులో ఉన్న సహజమైన శక్తి మన అలసటను తగ్గించి వెంటనే ఎనర్జీ ఇస్తుంది. రోజుకొక అరటిపండు తింటే బీపీ నియంత్రణలో ఉంటుంది, జీర్ణక్రియ బాగుంటుంది, శరీరానికి తక్షణం శక్తి లభిస్తుంది. అందుకే మన పూర్వీకులు ప్రకృతి ఇచ్చిన ఈ పవిత్ర ఫలాన్ని భగవంతునికి సమర్పించి తద్వారా ప్రసాదంగా స్వీకరించమన్నారు. అయితే ఇందులో ఉన్న అసలు రహస్యం తెలుసుకున్నారు కదా, అరటిపండు యొక్క రహస్యం. ఇలాంటి వీడియోలు నా ఛానల్లో చాలా ఉన్నాయి, చూడండి. ఈ వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. క్వశ్చన్ ఒక మోటివేషన్గా చెప్తున్నాను. భగవంతుడు మనకు ఇచ్చిన ప్రకృతిలో ఇచ్చిన నైవేద్యాలను సమర్పించేటప్పుడు ఆ నైవేద్యాలలో ఎన్నో ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి. భగవంతునికి మనం భక్తిగా సమర్పించి అది మనం స్వీకరించినప్పుడు భగవంతుని అనుగ్రహంతో పాటు మనకు శక్తి కూడా లభిస్తుంది. మన జీవితం కూడా ఈ వృక్షంలాగే చక్కని, అంటే మనం ఇతరులకు చేసే సాయం వలన మనకు ఆధ్యాత్మికంగా మంచి సంపద, అంటే మనం చేసే మంచి సంపద రూపంలో మనకి వెనక్కి తిరిగి వస్తుంది.